క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులు అన్నీ ఇన్ని కావు. అత్యధిక సెంచరీలు, పరుగులు ఇలా ఎన్నో సాధించాడు. వాటిని అధిగమించేందుకు చాలా తక్కువ మంది క్రికెటర్లే పోటీ పడ్డారు. అందులో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా రికార్డులు సృష్టించాడు. కానీ టెస్టుల్లో మాత్రం చాలా వెనుకబడిపోయాడు. నాలుగేళ్ల ముందు వరకు కోహ్లీ ఆటను చూస్తే సుదీర్ఘ ఫార్మాట్ లోనూ సచిన్ రికార్డులన్నీ గల్లంతవడం ఖాయమని అంతా భావించారు. కానీ 2020 నుంచి ఇప్పటి వరకు కేవలం 2 సెంచరీలు మాత్రమే చేయడం గమనార్హం. వచ్చేడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు దాదాపు 10 మ్యాచ్లన్నీ భారత్ ఆడనుంది. సచిన్ 51 టెస్ట్ శతకాల రికార్డుకు కోహ్లీ ఇంకా చాలా దూరంలోనే ఉన్నాడు. పరుగుల పరంగానూ దాదాపు 7,000కు పైగా తేడా ఉంది. దీంతో సచిన్ రికార్డులను కోహ్లీ అధిగమించడం అసాధ్యమని ఆసీస్ మాజీ స్టార్ ప్లేయర్ బ్రాడ్ హాగ్ వ్యాఖ్యానించాడు. ఆ జోరును ఎప్పుడో కోల్పోయాడని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ మునుపటి దూకుడును ప్రదర్శించలేకపోతున్నాడు. సచిన్ రికార్డుల దరిదాపులకైనా వెళ్తాడని అనుకోవడం లేదు. అతడు తన జోరును కోల్పోయాడు. గత 4 ఏళ్లుగా కోహ్లీ గణాంకాలు చూస్తే అర్థమైపోతుంది. రాబోయే 10 టెస్టుల్లో భారీగా పరుగులు చేసినా కోహ్లీ సచిన్ రికార్డులను బద్దలు కొట్టడం అసాధ్యమే అని వ్యాఖ్యానించాడు.